చెక్ హాల్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో దేవుని మహిమ మందిర సహవాసం నుంచి, డివైన్ మినిస్ట్రీస్ నుంచి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువును స్తుతించడానికి, ప్రభు నామాన్ని మహిమపరచడానికి, గణపరచడానికి, మీతో ఇలా కలిసి ఆన్లైన్లో సహవాసం చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఉచితమైన కృప చెప్పున ఆ యొక్క యేసే యొక్క నామాన్ని మనం మహిమపరుస్తూ గణపరుస్తూ ఒక గంట దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మాతో కలిసి దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. మన యొక్క యేసయ్య నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామం మన యొక్క యేసయ్య నామం కనుక ఆ నామందు మనము సంతోషించి ఆనందించుదాం, పరవశించుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి సర్వశక్తి కలిగిన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠమయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడా నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక మారు నీ కృపాసనాన్ని చేరి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి మీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద కలిపినందుకు నీకు వందనాలకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకొనిచుండగా ఆది నుంచి అంచు వరకు మీ ఆత్మ అధ్యక్షత వహించి సకల మహిమకు, ఘనతకు, ప్రభావమునకు మీరే అర్హులు కమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, పాటల్లో మీరునండి, వాక్య ధ్యానంలో మీరునండి. ఆది నుంచి అంచు వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ, ఘనత, ప్రభావములు నాయన ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారి యొక్క హృదయాలలో నీ యొక్క ఆనందాన్ని పెళ్ళుబూకేలాగా చేయమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారికి నామముల పేరిట మిక్కిలి వినముతో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము అనే పాట పాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ప్రభు నామను స్తుతించి ఈ పాటను పాడటం ద్వారా దేవుని నామం మహిమపరుద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము,
సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్య, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి తన పిల్లలని ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో మన్నాను ఆహారంగా కురిపించిన దేవుడు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రవక్త అయిన యెషయా అన్న రీతిగా తన ప్రవచన వాక్కు ద్వారా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, విడుదల కలుగుచున్నది. ఆయన సిలువలో కార్చిన రక్తము చేత మన పాప విమోచన కలుగుతుంది. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము.
మగనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మరొక పాట పాడుకుని దేవుని నామమును మహిమపరుద్దాం. సమానులు ఎవరు ప్రభో, నీ సమానులు ఎవరు ప్రభో. స్తోత్రం. సమానులెవరో ప్రభో, నీ సమానులెవరో ప్రభో, సమానులెవరో ప్రభో, నీ సమానులెవరో ప్రభో, సమానులెవరు ప్రభో. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము
సత్వము సోదరత్వము సమంజసముగను మాకును తెలుపం. సమంజసముగను మాకును తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. Hallelujah. We praise you, Jesus. Hallelujah. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను ప్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను ప్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ సహోదరత్వము, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమింపగలని, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి మన యేసయ్య నామాన్ని, ఆదరణకర్తగా ఈ భూమి మీదకి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయం అనే ఆలయము చేత మనం ప్రభు పాద సన్నిధిలో ఆయనను ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునికి ఆరాధన చేసేదని అనే పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను.
పగిలిన కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మళ్ళా పాడదాం. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. స్తోత్రం. Father, we give you glory. మరలా మంటికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో నరిచేసితివే.
అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా కానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్పది ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఈ లోక యాత్రలో నా ఆశంతయు. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు. నా తుది శ్వాసం విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాసం విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా ఉన్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన ఆయన మనకు మహిమకరంగా
ఈ లైవ్లో ఎంతమంది అయితే పాల్గొని తిలకిస్తూ ఉన్నారో మనకందరికీ ఆశీర్వాదకరంగా యోగ్యకరంగా జరిగించి ఉన్నారని మనం నమ్ముచు విశ్వాసంతో తల వంచి ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము. సర్వాధికారి సర్వోన్నతుడానికి వందనాలు. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక కుమారుని కృపాసనాన్ని చేరుతూ ఉన్నాము నాయన. నేను ఎంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఉన్నామని మేము నమ్ముచున్నాము. నీ నామనకు యోగ్యకరంగా నీ దృష్టికి అంగీకారమగునట్లుగా మా ఆరాధన మారునట్లు నీ కృప సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమై ఉన్నది కనుక ప్రభువా, నిన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని ఆయన, నిన్ను స్తుతించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించాలి, ఆరాధన చేయాలని నీ యొక్క సొంత మాటల్లోనే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ ఆత్మ ప్రేరణ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, నిన్ను ఆరాధించినప్పుడు, నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను మహిమపరిచినప్పుడు మాలో నీవు పెట్టినటువంటి ఆ జీవము కలిగిన ఆత్మచేత నీవు మా కొరకు పంపినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మేము ఆరాధించి నీకు అతి సమీపముగా చేరునట్లు మీరే సహాయం చేసి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈవినింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ కార్యక్రమానికి మరొక వారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. రెండవదిగా దేవుని మహిమ మందిర సహవాసము మరియు డివైన్ మినిస్ట్రీస్ తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ కరోనా వ్యాధి ప్రబలమవుతున్నటువంటి దినాల్లో, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఆరాధన చేయలేకపోయినప్పటికీ మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మానవుని యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయంగా మారినప్పుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో నువ్వు ఉన్నా ప్రభు నామాన్ని స్తుతించగలిగేటువంటి అవకాశము దేవుడు మనకందరికీ దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక మాటను చదివి మీ మధ్యకు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు వరకు మనం పాటలు పాడి దేవుని నామం మహిమపరిచి ఉన్నాం, గణపరిచి ఉన్నాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన రాయించాడు. ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో ఇన్వాల్వ్ కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడు మానవుని సృష్టించినప్పుడే మరి జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మన లోపల పెట్టినటువంటి అంతరంగ పురుషుడిగా పిలిచాడండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు రోమపత్రికలు అంటాడు, అంతరంగ పురుషుని యందు మనం ఆనందించాలి, అనగా ఆత్మ యందు మనం ఆనందించాలి, ఆత్మ యందు దేవుణ్ణి సన్నుతించాలి, మహిమపరచాలి, ఆరాధన చేయాలి. ఏ స్థలంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు నామాన్ని స్తుతించే వారుగా ఎప్పుడు ఉంటామంటే ఆయనను ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేయగలిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పాత నిబంధన గ్రంథంలో ఆరాధన క్రమమునకు మరి అనేకమైన సత్యాలతో కూడినటువంటి అనేకమైన నిరూపకతో కూడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. మన పితరులతో మాట్లాడినప్పుడు దేవుడు ఏ స్థలంలో అయితే దేవుడు మాట్లాడాడో ఆ స్థలంలో మన పితరులు ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క జనాంగము, వారి పితరులందరూ కూడా దేవుడు ఏ సందర్భంలో మాట్లాడాడో, దేవుడు ఏ ప్రదేశంలో అయితే మాట్లాడేవాడో ఆ ప్రదేశంలో బలిపీఠం కట్టి దాని మీద నూనె పోసి అభిషేకం చేసి అక్కడ ఆరాధన జరిగించినట్టుగా
చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఆరాధన అనేది ఆ విధంగా ఉండేది. బలిపీఠములు కట్టడం ద్వారా, బలిపీఠం మనకి ఎలాగ కట్టేవారంటే ఒక సూదిగా, ఒక మరి నిటారుగా నిలబెట్టినటువంటి ధూప స్తంభం వలె మరి కట్టిన తర్వాత దాని మీద నూనె పోసి అక్కడ ఆ బలిపీఠాన్ని నిలబెట్టేవారు. అక్కడ ప్రజలు అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవారు. అప్పుడు ఉన్నటువంటి ప్రజలు దేవుని నమ్మకం ఏంటంటే ఆ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి అక్కడ అనుభవిస్తూ ఉండేవారు. నిజముగా దేవుని యొక్క సన్నిధి ఈ ప్రాంతంలో ఉన్నదని అనేక మంది పితరులు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుడు ఏ సందర్భంలో వారితో మాట్లాడినప్పుడు కానీ, వారితో ముఖాముఖిగా సంభాషించినప్పుడు కానీ వారు బలిపీఠములు కట్టి దేవుణ్ణి ఆరాధించారు. అయితే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి, న్యూ టెస్టిమెంట్లోనికి వచ్చేసరికి మరి ఆరాధన అనేది ఎలాగా మారింది? ఒక ప్లేస్కే పరిమితమైనదా? ఒక ప్రాంతానికే పరిమితమైనదా? లేదా ఒక సిటీకే పరిమితమైనదా? ఒక పల్లెటూరుకే పరిమితమైనదా అంటే కాదండి. పితరులకు దేవుడిగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా, ఆయన అరుదుగా మరి తన ప్రజలతో మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు, ఆయా దర్శనాల ద్వారా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ స్థలంలో బలిపీఠములు కట్టి దేవుణ్ణి ఆరాధించేవారు. నూతన నిబంధనకు వచ్చేసరికి మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేకమైన విషయాలు, ఆత్మ కోసం అనేకమైన విషయాలు రాయించాడు. మనం ఏ విధంగా ఆరాధన చేయాలో ప్రభువు మనకి నేర్పించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన రాయించున్నారు. అదే చూస్తాం మనం సందర్భము ఎక్కడంటే యోహాను సువార్త మనము 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం అక్కడ చూసినప్పుడు మరి సమరయ స్త్రీతో మరి ప్రభువైన యేసుక్రీస్తు సంభాషణ చేస్తూ ఉంటారు. సంభాషణ చేసినప్పుడు మా పితరులందరూ కూడా మాకు గెరేజీము అనే పర్వతం మీద మేము వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళం. మాకు ఆ పర్వతం మీదే ఆరాధన జరుగుతూ ఉంటుంది. మేము ఆరాధన జరిగినప్పుడల్లా, లేకపోతే ప్రభుని స్తుతించాలన్నా, ప్రభుకి మొక్కాలన్నా మేము ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది అని మరి సంభాషిస్తూ మాట్లాడుతూ వచ్చింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే మరి అక్కడ క్లియర్గా మనం చూస్తాం. 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివి జాగ్రత్తగా గమనించినప్పుడు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడునో వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఆ స్త్రీతో మరి యేసయ్య మెస్సయ్య చెప్పి ఉన్నాడు. దీని వెనకాల చరిత్ర మనం చూసినప్పుడు యూదులకు సమరయులకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. యూదులు ఆ సమరలంటే చాలా అంటరాని వారిగా చూసేవారు. సమరయులు యూదులను అంటుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు, వారితో కలిసి సహవాసం చేసుకునేటువంటి పరిస్థితి కాదు. సో మనము యూదులను ప్రత్యేకంగా ఒక ప్యూర్ జూయిష్ పీపుల్గా మనం చూసినప్పుడు, ఈ సమరయులు ఎవరంటే హాఫ్ జూయిష్ పీపుల్గా మనము పరిగణిస్తూ ఉంటాం బైబిల్ చరిత్రలో. వారు ఎందుకంటే కొంతమంది యూదులు మరి అస్సేరియన్స్ అనేటువంటి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఫారెన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అస్సేరియలు వచ్చి యూదులతో కలవడం ద్వారా ఈ సమరయ్యల ప్రజానికము బయటకు వచ్చినట్టుగా చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. ఈ సమరయులు యూదులతో సాంగత్యము చేయడానికి ఇష్టపడేవారు కాదు. వారి రూల్స్ వేరు, వీరి యొక్క రూల్స్ వేరు. వారి యొక్క ప్రాక్టీసెస్ వేరు, వీరి యొక్క ప్రాక్టీసెస్ వేరు. కనుక ఈ అంటరానితనము కలిగినటువంటి, ఈ యొక్క స్వభావము కలిగినటువంటి ఈ సమరయ స్త్రీని మరి యేసుతో సంభాషణ ఏర్పడుట ద్వారా నిజమైన దేవుడు ఎవరు, నిజమైన ఆరాధన ఏంటి, నిజమైన సత్యస్వరూపి అయిన ఆత్మస్వరూపి అయిన ఎవరిని ఆరాధించాలనేది చక్కగా యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మాకు ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీదకి వెళ్ళి మేము ఆరాధించాలి. మా పితరులు దేవుడు అక్కడ ఉన్నాడు,
అని చెప్పి ఆ స్త్రీ సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పితరులను మనం చూసినప్పుడు సో అనాది కాలంలో పితరుల కాలంలో బలిపీఠాలు ఆరాధన జరిగే స్థలాలుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత రాజుల యొక్క పరిపాలన ప్రారంభించినప్పుడు మరి ముందుగా మరి యెరూషలేము పట్టణములో యెరూషలేము దేవాలయం కట్టబడి ఉండటం మనం చూసాం. ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి కొన్ని పండగలను ఆచరించడము మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలను మనము అబ్జర్వ్ చేస్తూ గమనించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆకాశము నా సింహాసమును, భూమి నా పాదపీఠమై ఉన్నది. సో అపోస్తుల కార్యాల్లో అంటాడు, మరి అపోస్తుల కార్యాల్లో లూకా అనేటువంటి వైద్యుడు రాసినటువంటి గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్కడ అన్నటువంటి సందర్భం మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో ఉంటుంది, మీరు నా కొరకు కట్టనుద్దేశించినటువంటి ఆ యొక్క గృహము ఏ పాటిది, ఆరాధన స్థలము ఏ పాటిది, లేకపోతే నా కొరకు మీరు కట్టనుద్దేశించినటువంటి ఆ కట్టడము ఏ పాటిది, మనుషుడు నిర్మించినటువంటి కట్టడములో కానీ భవనములో కానీ మరి దేవుడు నివసించడు అనేటువంటి మాటను మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం కట్టుకున్నటువంటి బంగళాల్లో, మనం కట్టుకున్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వసతులు కలిగినటువంటి ఈ యొక్క కట్టడాల్లో దేవుడు నివసింపలేడు. మన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ఓమ్ని ప్రజెన్స్ అనగా ప్రతి చోట ఆయన యొక్క సన్నిధి మనము అనుభవించగలం. ప్రతి చోట ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము గమనించగలం. ప్రతి చోట ఆయన యొక్క ఉనికిని మనము గుర్తించగలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక స్థలాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ, లేక ప్రజలను బట్టి కానీ దేవుడు మరి తన యొక్క నామమును స్తుతి నొందడు. కానీ ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క ప్రాంతము, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మరి ఊరు, పట్టణము కూడా ప్రభు కొరకు నిశ్చయించుకొని ఆత్మతో సత్యముతో హృదయం అనేటువంటి దేవుడి ఏర్పరిచినటువంటి ఆలయములో దేవుణ్ణి పెట్టుకొని మనం ఆరాధన చేసినప్పుడు అది నిజమైన ఆరాధన. ఆత్మతో సత్యముతో అప్పుడు మనము ఆరాధించినట్టు అవుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని ఆ స్త్రీతో సంభాషణ చేస్తూ నిజమైన ఆరాధన మరి ఎక్కడ నుండి జరగాలి, నువ్వు ఆ ప్లేస్కి ఇంకా వెళ్ళవసరం లేదు, ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నదని ఆ స్త్రీతో సంభాషించడం మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో, నిష్కల్మషమైన రక్తములో మన పాపములను శాపములను కడుగుకొని యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకొని కొనసాగుతున్న మనమందరము కూడా ఎప్పుడు ఆరాధన చేసినా మనము ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఏ స్థలమునకు నువ్వు వెళ్ళినా మరి ప్రభుని స్తుతించగలిగే వసతిని, మరి ఆ యొక్క వెసులుబాటును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒక ప్రాంతానికి పరిమితము కాదు మన దేవుడు, ఒక ప్రాంతానికి నిర్ణీత ప్రదేశంలో ఉండేటువంటి దేవుడు కాదు, ఒక పొలిమేరకు సంబంధించిన దేవుడు కాదు. కానీ మనము మరి మన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది. కనుక సర్వశక్తుడైన దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించుదాం. సో మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్నటువంటి, తిలకిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు గమనించాలి, మనం గమనించుకోవాలి. ప్రభుని ఆరాధించేటప్పుడు మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబద్దులమైన ప్రతి శుక్రవారము 6 గంటలకు, సరిగ్గా 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా ముందు రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా
మనము పంచుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యము వినడం మాత్రమే కాకుండా దానిని అన్వయించుకొని మన జీవితాలకు మనము దానిని అవలంబించి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రథమ స్థానముగా ఇస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకొని దాన్ని పాటించి మనము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సందర్భం ఎదురైనా, ఆపద ఎదురైనా దేవుని కొరకు నిలబడే సైనికుల్లాగా మనం ఉందాం. ప్రభు మిమ్మలను ఆ విధంగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు ఆత్మ మెండుగా ఆ విధంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఈ దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఐక్యపెద్దాం. పరిశుద్ధుడా యేసు జీవాధిపతి, ఇక సాయంకాల సమయంలో ఎంతటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని, నీ యొక్క సన్నిధిని అనుభవించేటువంటి సౌలభ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం. కొన్ని పాటల ద్వారా నీ నామను మహిమపరిచి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం. నీ వాక్యములోంచి, నీ వాక్యపు వెలుగులోంచి కొన్ని మాటలను మేము ధ్యానం చేశాం. ప్రభువా, నిన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని, అటువంటి వారుగా యథార్థంగా ఆరాధించేవారే తండ్రికి కావాలని నీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు ద్వారా రాయించి పెట్టినటువంటి ఆ లేఖన భాగాన్ని మేము చదివాం. ప్రభువా, నిజమైన ఆయన నిన్ను ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మా హృదయము, మాలో పెట్టినటువంటి హృదయము నీ యొక్క ఆలయంగా మారడానికి నీ కృప సహాయం చేసి నడిపించండి. ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మెండైన మేలులతో, కృపలతో, నీ యొక్క ఆశీర్వాదముతో వారి కుటుంబాలలో ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రభువా, నాయనా యేసు నామములో ప్రతి దాన్ని, నాయనా ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. ప్రతి శోధనను తొలగించండి. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. నాయన సమస్తమును నాయనా నీ చేతి కింద ఉన్నాయి ప్రభు. నీకు వందనాలు. నీ అధికారమునకు మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. అధికారం కలిగిన నీ యొక్క నామములో మేము అడుగుతూ ఉన్నాం. మీ నామందు ఏది అడిగినా నీవు మాకు దయచేస్తావని నీ యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక ప్రభువా, ఈ కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మెండైన కృపతో నింపుమని సహాయం చేసి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఒకవేళ షేర్ చేయాలని ప్రేరేపించబడితే మీరు షేర్ చేయండి. సో మీరు మాతో చేతులు కలిపి ఆ విధంగా దేవుని స్తుతించడానికి సహకరించాలని ప్రభు పేరు ప్రేమతో మనం చేస్తూ, ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండనుగాక. రేపొచ్చే శుక్రవారం మళ్ళా కలుద్దాం దేవుని చిత్తం అయితే. అందరికీ వందనాలు. ఆగడం అంటే ప్రిజము ఆగదు.